హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రాజ్మా కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. రాజ్మా తీసుకోండి 300 గ్రామ్స్. అందులో ముందు వాష్ చేయండి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోయండి. కొంచెం 2 గ్లాసెస్ వాటర్ పోసాక కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత బాండీ పెట్టి అందులో పోపు దినుసులు వేసి అందులో ఒక ఆనియన్, 2 మిర్చి, కరివేపాకు, ఇవన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, తర్వాత చెక్క బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ వేయండి చిన్న చిన్న పీసెస్గా. తర్వాత పసుపు, కొంచెం గరం మసాలా 1 స్పూన్, ఒక స్పూన్ ఉప్పు, సరిపడంత ఉప్పు వేసుకోండి. ఒక స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ వేసి బాగా కలబెట్టండి. ఇది బాగా కుక్ అయిపోవాలి. తర్వాత మూత పెట్టేసేయండి. ఇది ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు వేసి కలపండి. సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఇక్కడ కుక్ అయిపోయింది చూడండి టమోటా. తర్వాత గ్రైండ్ చేయండి, అది పేస్ట్ లాగా చేయండి. పేస్ట్ లాగా చేసుకొని ఇక్కడ చూడండి రాజ్మా ఉడికిపోయిందో లేదో ఇలా చెక్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి. అవి పక్కన పెట్టేసి ఇక్కడ బాండీ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో కారం మీ రుచికి సరిపడినంత కారం వేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేయండి. వేసి బాగా కలుపుకోండి. కొంచెం పేస్ట్ కుక్ అయినాక కొంచెం ఆయిల్ వదిలేస్తుంది. కొంచెం కుక్ చేసి ముందుగా ఉడికించి పెట్టాను కదా రాజ్మా, అవి ఇందులో వేసేసి కలపెట్టండి బాగా. కలపెట్టాక ఇందులో 1 గ్లాస్ వాటర్ పోయండి. వాటర్ పోసి దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇది బాగా కుక్ అయ్యి చూడండి ఎంత బాగా కుక్ అయిందో రాజ్మా రెసిపీ. ఇలా ఈ రెసిపీ బాగా కుక్ అయింది. అవి ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇంకా మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో నాకు.
ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.